అమ్మవారి యొక్క 166వ నామం నిష్పాపాయై నమః. నిష్పాప అంటే పాపములు లేనిది. ఈ పాపం అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి భౌతికం, రెండవది మానసికం. హింసతో కూడింది పాపం. సహించలేనిది ఏదైనా, మనకి సహించలేనిది ఏదైనా హింస కిందకే వస్తుంది. శారీరకంగా హింసిస్తే వచ్చే పాపమేమో భౌతికమైంది. మనసుకు కష్టం కలిగించి హింసించడం వల్ల వచ్చే పాపం మానసికం. మానసికంగా ఒకరి హింసను కోరుకున్నా స్మరించినా కూడా మానసిక పాపం కిందకే వస్తుంది. ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. సూటిపోటి మాటలతో అవతల వాళ్ళని మానసికంగా హింసిస్తూ ఒకలాంటి ఏమంటారు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. దాన్ని ఏమంటారు? పైశాచిక ఆనందం. అది కూడా మహాపాపం కిందకే వస్తుంది. సర్వ జగత్తుకు తల్లి కాబట్టి, అనురాగవల్లి కాబట్టి అమ్మవారికి రెండు రకాల పాపాలు ఉండవు. అందుకని ఆమె నిష్పాప అన్న నామానికి అర్హురాలు. ఏ విధమైన పాపము లేనిది అని నామానికి అర్థం. అమ్మవారి యొక్క 167వ నామం పాపనాశిన్యై నమః. పాపనాశిని అంటే పాపములను పోగొట్టునది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవాః న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. అంటే దీని అర్థం ఏమిటంటే, సాధారణంగా మానవులు పుణ్యకార్యాలు చెయ్యకుండా పుణ్యఫలాలు రావాలని కోరుకుంటారు. మానవులు పుణ్యకార్యాలు చేయకుండా పుణ్యఫలాలు రావాలని కోరుకుంటారు. పాపకార్యాలు చేస్తూ పాపఫలాలు రాకూడదనుకుంటారు అని ఈ శ్లోకానికి అర్థం. వింటున్నావా? అమ్మవారిని ఆరాధిస్తే పుణ్యకార్యాలు చేసే విధంగా మనల్ని ప్రేరేపించి పాపకార్యాలను చెయ్యనీయకుండా ఉండే వివేకాన్నిచ్చి మనల్ని పాపాలకు దూరంగా ఉంచుతుంది. చెవి ఒగ్గి వినండి ఇది. లక్ష్మి అమ్మవారిని ఆరాధిస్తే పుణ్యకార్యాలు చేసే విధంగా మనల్ని ప్రేరేపించి, అంటే మంచి పనులు చేసే విధంగా మనల్ని పురికొల్పి పాప పనులను చెయ్యనీయకుండా ఉండే వివేకాన్నిచ్చి, బుద్ధినిచ్చి మనల్ని పాపాలకు దూరంగా ఉంచుతుంది. ఈ నామానికి ఇదే సరైన అర్థం. కానీ మనం వరుసబెట్టి పాపాలు చేసుకుంటూ పోతూ ఉంటే ఆవిడ మన వెనకాలే ఒక్కొక్కటి నాశనం చేసి మనల్ని ఎప్పటికప్పుడు పాపాలంటే పవిత్రమూర్తులుగా చేస్తుందని కాదు. ఇక్కడ పాపాలు చేసేసి మహాకుంభమేళాకి వెళ్ళి లేకపోతే గంగలో స్నానాలు చేసేస్తే పాపాలు ఏమీ పోవు. అమ్మవారిని ఆరాధిస్తే మనల్ని పాపం చెయ్యనీయకుండా చేస్తుంది. ఎంత అర్థాలు మార్చేస్తారు చూడు. పాపనాశిన్యై నమః అంటే పాపాలను పోగొట్టేస్తుందా? ఎలా పోగొడుతుంది? ఇదే పని ఆవిడికి. మనల్ని పాపాలనే చెయ్యనీయకుండా చేస్తుంది. అటువైపు మన మనసు మళ్ళనీయకుండా చేస్తుంది. అర్థాలన్నీ మార్చేసి చెప్పుకోవడం వల్లే మనకి ఇంత దారుణాలు జరుగుతున్నాయి.